ప్రపంచంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కరప్ట్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులంతా అహంకారం ఉన్న నాయకులు వేరే ఎక్కడా మనకు దొరకరు. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తెలంగాణ ప్రజలు మాకొద్దు అని చెప్పేసి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా బీఆర్ఎస్ నాయకులకి ఆ అహంకారం అనేది చస్తలేదు. ఇప్పుడు కూడా వాళ్ళే పవర్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. హరీష్ అన్న ఏదో అంటున్నాడు, ఒకసారి వినండి. కొంచెం జాగ్రత్తగా ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగారు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్ గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే అడిగారు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి. అహంకారం. రెండు విషయాలు, ఒకటి రైతు బంధు, రెండు అహంకారం. ఫస్ట్ అహంకారం గురించి మాట్లాడదాం. అహంకారానికి బొడ్డు కోసి పేరు పెడితే అది బీఆర్ఎస్, మన కేసీఆర్ కంటే అహంకారి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు. హిట్లర్ తర్వాత కేసీఆరే అహంకారి. ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు కూడా ఈరోజు కూడా గద్దరన్న పడ్డ కష్టం నాకు గుర్తుంది. ఆయన గేటు బయట రోడ్డు మీద ఎండకి రోడ్డు మీద కూర్చొని ఉంటే ఆయన మీద కనికరించలేదు అహంకారి కేసీఆర్. నువ్వు ఈరోజు అహంకారం గురించి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు, నాకు అర్థం కాదు. ఎవరో ఎందుకు సరే గద్దరన్నని రోడ్డు మీద కూర్చోబెట్టారు, ఆయన కనీస గౌరవం ఇవ్వలేదు. ఆయన పాపం గంటలు కూర్చొని ఎండల పాపం కూర్చోలేక లాస్ట్కి వెళ్ళిపోయాడు, అది వేరే విషయము. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మినిస్టర్, అప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్న ఈటెల రాజేందర్ గారిని రావయ్య అని చెప్పేసి పిలిచిర్రు. వీళ్ళే ఎక్కడికి? అప్పుడున్న ప్రగతి భవన్కి పిలిచి పాపం గేట్లు మూసేస్తే పాపం ఆయన బయట వెయిట్ చేసి కార్లో వెయిట్ చేసి ఆయనకు సిగ్గేసి, అరే నా ఇజ్జత్ పోతుంది, ఎందుకంటే మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి, నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి పాపం ఆయన సిగ్గుతోటి తలంచుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు అహంకారం గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. రెండో విషయము మనకి రైతు బంధు. సరే రైతు బంధు ఇవ్వలేదు అని చెప్పేసి అడిగితే అని చెప్పేసి ఎంతో అమాయకంగా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. నేను ప్రశ్న అడుగుతా హరీష్ రావు గారిని, ఎన్ని లక్షల కోట్లు మీరు మిగులు బడ్జెట్ పెట్టిపోయారు రాష్ట్రంలో? మీ పార్టీ మొన్న ప్రజల తంతా వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోవడానికి ముందు మీరు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు మిగులు బడ్జెట్ పెట్టిపోయారు? మొత్తం రాష్ట్రాన్ని నాకేసిపోయారు, మొత్తం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిపోయారు. ఈరోజు చేసిన అప్పులు కట్టాలి. రెండో విషయము, ప్రజలకి అన్ని స్కీములు ఇవ్వాలి అంటే కావాల్సింది బడ్జెట్. ఆ బడ్జెట్ కోసం ఒకడు కష్టపడుతున్నాడు. సరే కష్టపడుతున్నాడు, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళ నుంచి పడతలేడు. వచ్చి ఇంకా 7వ తారీఖు వస్తే ఈ ఫిబ్రవరి 2 నెలలు అవుతుంది. 2 నెలలు కూడా ఇంకా కాలే, ఇవాళ 2వ తారీఖే, 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఈయన ఏంటంటే లెక్కలు అడుగుతున్నాడు హరీష్ రావు గారు. సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రజలు ఈడ్చి దన్నినా కూడా ఇంకా బీఆర్ఎస్ లీడర్లకి ఇంకా ఆ మాత్రం సిగ్గు రానట్టున్నది. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఈడ్చి తన్నించుకొని మళ్ళీ 5 ఏళ్ళు ఎవ్వరు కనిపించారు వీళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు డైలాగులు అంటే, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, అందుకే ఇవన్నీ డైలాగులు మాట్లాడు, ఆడొక మాట ఈడొక మాట చెప్పుడు. ఇది ఇంకో విషయము. ఇక్కడ చూడండి, రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు చేస్తారంటే సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి. ఫస్ట్ విషయం హరీష్ రావు గారు ఇందాకన్నది, బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలు అవుతుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారంట. 39 ఎందుకు అన్నాడంటే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 39 అన్నాడు. ఆడ ప్రూఫ్స్తో సహా కనిపిస్తుంది. మీ ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. అంత దూరం ఎందుకన్నా? ఇక్కడ చూడండి మనకి బీఆర్ఎస్, మనం ఒక వీడియో కూడా చేసినాం, కాంగ్రెస్లోకి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి. ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోతున్నారు. వేరే ఎవరో వద్దు, ఒక పేరు చెప్తా. దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పోయి సీఎంని కలిసిండు, రెడీగా ఉన్నాడు కాంగ్రెస్లోకి పోనీకి అని చెప్పేసి మొత్తం వార్త బయట నడుస్తుంది. ఎవరు ఎందుకని ఈ పేరు చెప్తున్నా అంటే, ఈ హరీష్ రావు గారు
ఎలక్షన్లలో దుబ్బాక ఎలక్షన్లకు అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఈ దుబ్బాక ఎమ్మెల్యే గారిని కత్తితో ఓడి పొడిచాడు ప్రభాకర్ రెడ్డి గారిని. పొడిస్తే ఆ పొడిచిన అదేదో సింపతితోటి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిస్తే మన హరీష్ గారు ఆయన పొడవంగానే ఆ రోజు పరిగెత్తుకుంటూ పోయాడు. పరిగెత్తుడు నాకు ఇంకా గుర్తుంది, యూట్యూబ్లో మీకు దొరుకుతుంది, ఒకసారి కొట్టి చూసుకోండి. హాస్పిటల్ ముందర పరిగెత్తిండు ఆయన కోసం, ప్రభాకర్ రెడ్డి గారి కోసం. అదే ప్రభాకర్ రెడ్డి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడ నిలబడి వైద్యం చేయించిన ప్రభాకర్ రెడ్డి, కేటీఆర్ వచ్చి చూసిన ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ వచ్చి చూసిన ప్రభాకర్ రెడ్డి, ఆ ప్రభాకర్ రెడ్డే రెడీగా ఉన్నాడు కాంగ్రెస్లోకి పోనీ. ఇంకా మీకు సిగ్గు రాకపోతే ఇక మేమేం చేయలేము. ఎందుకు బీఆర్ఎస్కి ఇంత కష్టం వచ్చింది? ఒక ఉద్యమ పార్టీ అని చెప్పేసి చెప్పుకునే మీరు ఎందుకు కష్టం వచ్చింది ఎప్పుడైనా ఆలోచించరా? ఎందుకు కష్టం వచ్చిందంటే సామాన్యులను కూడా వదిలిపెట్టలేదు మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు మొత్తం నాక్కున్నారు, మొత్తం భూములు ఆడికాడికి. అరే ముసలోళ్ళను కూడా చూడకుండా మొత్తం భూములు లాక్కుని పడేశారు. మీరేమో గడ్డ దిగరు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారా చూడరు, ఎవడు ఎట్టుపోతే సంబంధం లేదు. ఒక్కొక్కడు 100 ఎకరాలు మొత్తం ఆడికాడికి కబ్జా చేసి పడేశారు. ఏంటి మన ఏమంటారు మల్లారెడ్డి మీ నాయకుడే కాదు మరి. మల్లారెడ్డి కంటే పెద్ద కబ్జాకోరుడు మొత్తం దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం భూతద్దం పెట్టి ఎత్తికినా కూడా దొరకడు. భూమి కనిపిస్తే చాలు అసలు మల్లారెడ్డికి కాలు చేతులు ఆగవు. అట్లాంటి లీడర్లను పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అహంకారం కనబడతావు. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించలేదు. మీ అహంకారాన్ని ప్రజలు సహించలేదు. మీరు ఈటెల రాజేంద్ర గారికి చేసిన అహంకారం సరే పక్కన పెట్టేస్తే గద్దరన్నకి చేసిన మీరు అహంకారమైన ఆ పని ఏదైతే ఉందో దానికి ప్రజలు మిమ్మల్ని ఈడ్చిదన్ని తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈసారి మళ్ళీ ఈ అహంకార మాటలు మాట్లాడితే పార్లమెంట్ ఎలక్షన్లో బిచ్చం అడుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఇక్కడ నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి సారీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? అన్ని అబద్ధాలు. ఎమ్మెల్సీల లిస్టు పంపిస్తే గవర్నర్కి తెల్లారేసరికి ఆమోదిస్తున్నది గవర్నర్ మేడము. ఇప్పుడు ఎవరెవరు ఏకమయ్యారో తెలుస్తలేదా అంటున్నాడు హరీష్ రావు. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏకమైపోయిందంట హరీష్ రావు అన్న అంటున్నాడు. నాకు ఒక విషయం అర్థం కాలేదు హరీష్ రావు గారు, మీరు 2019 దాకా ఎవరి సంఖ్య నాకిర్రు? బీజేపీ సంఖ్యకి అదే సంఖ్య నాకిర్రు. అప్పటిదాకా మరి మీకు రోషం అన్నది కనిపించలేదా? అప్పుడు ఎందుకో ఈ మాటలు మాట్లాడలేదు. ఈరోజు మీకు బీజేపీ అంటే నెగటివ్, కాంగ్రెస్ అంటే. అయినా నాకు విషయం అర్థం కాదు, మీది ఊకల ఈక పార్టీ ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ అనేవి నేషనల్ పార్టీలు. వాళ్ళు అన్ని స్టేట్లలో కొట్టుకుంటున్నారు. కొట్టుకోవడం అంటే మామూలు కొట్టుకోవడం కాదు, పెద్ద పెద్ద కేసులు, సీఎంలే అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాల సీఎంలే అరెస్ట్ అవుతున్నారు. నువ్వు ఈడేమో కాంగ్రెస్ బీజేపీ కలిసింది అంటున్నావు. నీకేమన్నా ఉండాలి రాజకీయాలు చేయడానికి, అసలు నువ్వు నీ బుర్ర పనికి రాకుండా పోతుంది. ఒకసారి చూసుకో. అప్పుల విషయంలో కాళేశ్వరం విషయంలో అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు? యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు. అది కూడా మార్చి 32వ తారీఖు వరకు కలిపి చెప్పింది. కానీ అది ఒక గోబల్స్ ప్రచారం చేసే వీళ్ళు వచ్చి 2 నెలలు కాలే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. వచ్చి 2 నెలలు కాలే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే హరీష్ అన్న నాకు అర్థం కాదు. నువ్వు 1,00,000 కోట్లు మిగులు బడ్జెట్ పెట్టిపోతే ఇంకో 15,000 తీసుకొస్తే తప్పు, అంతే కదా? నువ్వు మొత్తం నాక్కుని పోయినావు, ఆడ ఏం మిగిల్చలేదు, ప్రజలేమో అల్లల్లాడుతున్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తీసుకురావాలి కదా. ఆ తప్పు ఎవరిది? నీలాంటి వాళ్ళది, మీ లీడర్ది. ఆ తప్పును మళ్ళీ సిగ్గులు కూడా చెప్పుకుంటున్నావు. ఇంకోటి అదేదో 3 లక్షలు 3.5 లక్షలు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నేను నాకు అర్థం కాక అడుగుతున్నా, నిద్రపోయినావా? అసెంబ్లీలో ఏం చేసావు? అన్ని కార్పొరేషన్లని మొత్తం లెక్కబెట్టి చెప్తున్నా అని చెప్పేసి అప్పుడే సమాధానం చెప్పింది కదా రేవంత్ రెడ్డి. మరి అప్పుడు ఏం చేసావు? మూసుకొని కూర్చున్నావు. ఇక్కడ చూడండి, గోబల్స్ అని చెప్పేసి
ఇవాళ ఎన్నికల మేనిఫెస్టో జరిగింది మమ్మల్ని ఈడ్చిదన్నీరు మీరు. సరే ఓకే, మేము మాకు అర్థమైంది, మేము ఏడేడు తప్పులు చేసినాము, ఇక మనం అందరం కలిసి పనిచేద్దాము, ఫ్యూచర్ అనేది మనకే ఉంది అని చెప్పేసి హరీష్ అన్న అంటున్నాడు. సరే జరిగింది, నేను కూడా అదే మాట అంటా, జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు అని ఈ మొత్తం విషయం మీద, హరీష్ రావు గారి ఈ మంచి స్పీచ్ మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.